మీకు వేదవతి ఎవరో తెలుసా? చివరి వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. పురాణాల్లో వేదవతి ఒక పవిత్రమైన పేరుగా ఉంది. ఆకాశంలో వెలుగులా పుట్టిన ఈ కృష్ణ రూపిణి తపస్సు మరియు భక్తితో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పూర్వకాలంలో బ్రహ్మర్షి కుచధ్వజునికి వేదవతి అనే కుమార్తె జన్మించింది. ఆమె తండ్రి విష్ణు భక్తుడు. తన కుమార్తెను విష్ణు భార్యగా చూడాలని ఆకాంక్షించాడు. ఆ కారణంగా అనేక రాజులు, దేవతలు మరియు వివాహం ఆడడానికి కోరినా ఆయన తిరస్కరించాడు. ఒక రాత్రి రాజు శంభు వేదవతి తల్లిదండ్రులను హత్య చేశాడు. వేదవతి తన తల్లిదండ్రుల ఆశ్రమంలోనే ఉండి విష్ణువును భర్తగా పొందేందుకు కఠిన తపస్సు చేసింది. ఒకరోజు రావణాసురుడు ఆమె తపస్సు చేస్తున్న సమయంలో వచ్చి ఆమె అందాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమెను వివాహానికి కోరగా ఆమె తిరస్కరించింది. అప్పుడు రావణుడు ఆమె జుట్టు పట్టుకొని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. వేదవతి కోపంతో రావణుని శాపించి తన తదుపరి జన్మలో అతని మరణానికి కారణమవుతానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తపస్సులో ఉన్న అగ్నిలోకి దూకి తనని తాను అగ్నికి అర్పించుకుంది. ఆమె పునర్జన్మలో లక్ష్మీదేవి అవతారంగా మిథిలరాజు జనకుని పొలంలో ఒక బంగారు కాంతి వెలుగులో కూడిన శిశువుగా జన్మించింది. ఆ శిశువును జనకుడు సీతగా పేరు పెట్టి తన కుమార్తెగా పెంచాడు. ఆమె రాముడిని వివాహం చేసుకుని రావణాసుని సంహారానికి కారణమైంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం వేదవతి తన తపస్సు సమయంలో పార్వతీదేవిని కలుసుకుంది. ఆమె భక్తిని చూసి పార్వతీదేవి ఆమెను ఆశీర్వదించారు. వేదవతి విష్ణువును భర్తగా కోరింది. పార్వతీదేవి ఆమెకు భర్తగా విష్ణు అవతారంలో రాముడిగా అవతరిస్తానని చెప్పారు. ఇతర కథల ప్రకారం వేదవతి మాయా సీతగా అవతరించిందని, రావణాసురుడు ఆమెను అపహరించాడని, రాముడు రావణుణ్ణి సంహరించిన తరువాత వేదవతి మాయా సీతగా రాముడితో కలిసి జీవించడానికి తిరిగి వచ్చిందని చెబుతారు. వేదవతి కథ మనకు ధర్మం, తపస్సు మరియు న్యాయానికి విలువను తెలియచేస్తుంది. ఆమె జీవితం మనకు ధర్మ మార్గంలో నిలబడడానికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి జై సీతమ్మ తల్లి అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.